అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలవకూడదంట. పిలిచి డెట్ అయిపోతాడండి, వీడు బాధపడిపోతాడంట. ఈడే సాక్షి వెంకటేశ్వర్ గారు. ఒకసారి వీడు ఏమైనా ఉపన్యాసాలు ఎత్తున్నాడు వినిపిస్తున్నానండి. ఇప్పుడు బాధితుల వైపు నిలబడతామని ఒక మాట మాట్లాడరు మీరు. పైగా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు అంటే మగవాళ్ళు కాబట్టి గౌరవం ఇవ్వరేమో. మరి గతంలో మనం మాట్లాడినప్పుడు మంత్రి రోజా కావచ్చు, అంటే మాజీ మంత్రి కొడాలని కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో సహా నువ్వు కూడా వాళ్ళ దాకా వద్దు, నువ్వు కూడా సాక్షిలో కూర్చొని నువ్వు పెట్టే డిబేట్లకి తమిళన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసావా? నువ్వు పెట్టించినయే కదా, నువ్వు మాట్లాడినయే కదా. చక్రం బాబా అని, చంద్రం బాబు అని చెప్పేసి రకరకాలుగా ఏకవచనంతో సంబోధించింది నువ్వే కదా, అవునా? జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువ? జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి నచ్చితే అంటారు, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఎక్కువ, అందరికీ కాదుగా. ఇది ఇంకా మాట్లాడితే ఏమంటాడంటే, ఈనాడు పత్రికని ప్రస్తావిస్తూ రామోజీ రాస్తేనే కానీ తెలియదేమో అని మాట్లాడతాడు. మరి నీకన్నా వయసులో పెద్దవారు రామోజీరావు గారు. ఇప్పుడు ఆయన మన మధ్యన లేడు, ఆయన చనిపోయాడు. ఆయన మరి ఆయన గురించి మాట్లాడకూడదు అని ఇంగిత జ్ఞానం నీకు ఉందా? అసలు ఉందా? ఇంకా ఎదురు మాట్లాడతాడు, చూడండి వినిపిస్తా. గౌరవం ఉండదేమో మన రాజ్యాంగంలో. జగన్ జగన్ అని మాట్లాడతారు. ఓకే, మీ స్థాయి హోంమంత్రి స్థాయి కాబట్టి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్ అనే మాట్లాడచ్చు. జగన్ అనే అంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అలా జగన్ అనే అంటాం. జగనే. మీరు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏనాడు కూడా చంద్రబాబు అని పిలవకపోగా బూతులు తిట్టారు. బూతులు నీతో సహా. మీ అన్నీ మేము చూసేవాళ్ళే. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వమాకు మా దగ్గర. పెద్ద పెద్ద బోకు మాటలు మాట్లాడుతున్నాడు వీడు. బట్ ఏమైనా మాట్లాడండి మీరు. జగన్ అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళారంటే అప్పుడు ఒక్క ఏం పైసా తీసుకురాలేదంట. అప్పులు ఇప్పుడు మీరు తీసుకొచ్చింది అప్పు. సరే, అమరావతి మీద మీరు తీసుకొచ్చింది అప్పు. నేను చెప్తే నిన్న ఎవరూ నమ్మలేదు. రామోజీ రాస్తే గానీ ఎవరికీ అర్థం కాదు. మరి ఇంతకు ముందే కదా పెద్ద పెద్ద పత్తి కూరలు చెప్పు. జగన్ అని ఏకవచనంతో పిలుస్తున్నారు. జగన్ జగన్ అని గౌరవం ఇవ్వాలని తెలియదేమో, మన రాజ్యాంగంలో లేదేమో, మగవాళ్ళకు గౌరవం ఇవ్వరేమో అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు కదా ఇంతకుముందు. మరి రామోజీ ఏంటి నువ్వేదో బొడ్డుగోసి పెరిగిన వాళ్ళగా? అంటే మన నీతులు చెప్పే ముందు మనం పాటించాలి కదా. ఇప్పుడు రామోజీరావు గారు మన మధ్యన ఉన్న వ్యక్తి, లేని వ్యక్తి కదా. ఆయన చనిపోయారు కదా. చనిపోయిన వ్యక్తి గురించి ప్రస్తావించకూడదు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నిన్ను ఉద్దేశించి కాకుండా భారతిరెడ్డి గారిని ఉద్దేశించి, ఏవమ్మా భారతి, రామోజీరావు గారు మన మధ్యన లేరు కదా, ఆయన చనిపోయారు కదా, అయినా కానీ ఆయన చూస్తే నీకు ఎందుకు అంత భయం? ఆయన పేరు తలుచుకుంటే మీ కుటుంబానికి మొత్తం భయం ఆనందం ఎంత ఎదురుగా ఉంటుంది. ఏవమ్మా భారతి అంటే బాగుంటుందా? నువ్వు రామోజీ రాస్తేనా కానీ తెలియలేదని చెప్పని అంటున్నావు కదా. ఏవమ్మా భారతి, రామోజీరావు గారు లేరు కదా అని చెప్పని అడిగితే చాలా చండాలంగా ఉంటుందా ఉండదా? ఇంతకుముందే కదా పెద్ద పెద్ద పాఠాలు చెప్పావు, ఉపన్యాసాలు చెప్పావు. దానికి కూడా విషయం చెప్పేయడమే. కేంద్రం ఆర్థిక సహాయం చేస్తాననింది అమరావతికి. అది ఏ విధంగానైనా చేయని చేస్తారో మీకు ఎందుకంత నిప్పు మాకు అర్థం కావట్లా. మీరు ఆడలేరు ఇప్పుడు కూడా. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్ల కాలం పాటు కేంద్రం నుంచి పైసా తెచ్చుకోలేదు. మనం అన్నీ ఇల్లు వంగి వంగి దండాలు పెట్టేసుకొని కాలు మీద పడి వచ్చేయడమే. ఇవాళ ఒకరికి వచ్చి పాఠాలు చెప్పియాలా? ఈ ఎదవలంట, మళ్ళీ జర్నలిస్టులు అంట. మన మధ్య లేని వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకురాకూడదు, మాట్లాడకూడదు. ఇంగిత జ్ఞానం లేదు. అతనికి రామోజీ గారు ఉన్నారా? రామోజీరావు గారు ఉన్నారా? మరి ఆయన ఎలా రాస్తాడు? సరే, ఆయన బ్రతుకున్నప్పుడు అంటే 7 సార్లు అని చెప్పి అనుకోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మీ ఏడిపోయింటే ఆయన పైన ఎదవలు జర్నలిస్ట్ విలువలు కూడా తెలియదు ఎదవలకి. నేను చెప్తే తిడతారు, అరే నీకెందుకురా నీకెందుకురా తప్పని నీకు చెప్పారా అని. రామోజీని రాశారు. రుణమే కానీ భారం కాదట. రుణమే భారం కాదట. ఆయనకి భారం కాకపోవచ్చు, రాష్ట్ర ప్రజలకు భారం కదా. ఆయన ఉన్నారెట్రా అసలు? రామోజీరావు గారు ఉన్నారెట్రా అసలు? నువ్వు మనిషివా లేదంటే దునపోతారా? బోకెదవా? మనిషివా పశువా అసలు? ఆయన లేకపోయినా కానీ ఆయన పేరే ప్రస్తావించాలా? ఏమమ్మా భారతే, నీకు ఎంత కొంచెం సిగ్గు అనిపించట్లేదా భారతే? లేని వ్యక్తి గురించి అలా ఏడుస్తానికి నువ్వు అంటే ఇలా మాట్లాడితే చండాలంగా ఉంటుంది. మీరు మాట్లాడితే పదపద్దాకా ఈనాడుని ఉద్దేశించి రామోజీరావు గారినో, లేదంటే ఏబిఎన్ ఉద్దేశించి రాధాకృష్ణ గారినో, టీవీ5 ఉద్దేశించి బిఆర్ నాయుడు గారినో ప్రస్తావిస్తూ ఏకవచనంతో సంబోధిస్తూ మీరు ఇష్టం వచ్చిందని మాట్లాడితే, సాక్షి అనగానే సాక్షి యజమాని ఎవర్రా అంటే భారతిరెడ్డి గారే.
మీరు ఎదుటి వ్యక్తులకి జుట్టు ఇచ్చేస్తున్నారు మీరు. ఇదిగో మేము అంటున్నాం కదా, మీరు కూడా ఈ పత్రికా యజమాని బూతులు తిట్టాను అనే అవకాశం మీరు కల్పించేస్తున్నారు. అలా కల్పించినప్పుడు ఏమైపోద్ది అంటే సాక్షాత్తు భారతీనే తిడతారు. ఎవరినో తిట్టరు, భారతీనే తిడతారు. ఆ విషయం మర్చిపోతే ఎలారా? వీడు జర్నలిస్ట్కి ఎలా చలామణి అవుతుంది నాకు వాళ్ళకి అర్థం కాదు. అదే పోనీ రామోజీరావు గారు బతుకున్నారనుకో, ఆయన పేరు ప్రస్తావించి ఆ విమర్శలు చేసినా కానీ ఓకే పర్వాలేదు అనుకోవచ్చు. ఆయన లేకపోయినా సరే ఆయన అంటే వచ్చేయాలకి ఆయన పేరు ప్రస్తావించేయాలా? మరి జర్నలిజం విలువలు నీకు తెలియదేంట్రా? నేను నేర్చుకోలేదా? కనీసం చనిపోయిన వ్యక్తికి మరి ఇందాక ఏడ్చావు కదా, జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో పిలిచేస్తున్నారు, ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా బతికే ఉన్నాడు, జగన్ అని పిలిచేస్తున్నాడు, ఏడ్చావు కదా ఇంతకుముందు. మరి కనీసం చనిపోయిన వ్యక్తి కనీస గౌరవాన్ని ఇవ్వాలి కదా. మన మధ్య లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు కదా. ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కనీస గౌరవంగానే పిలుచుకోవాలి కదా. ఆ మాత్రం తెలియదే నీకు? కన్నాలు వేసుకుని జర్నలిస్ట్ అయ్యారు నువ్వు, చదువుకొని అయితే జర్నలిస్ట్ అవ్వలేవు నువ్వు. ఇది కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడు, ఇది అసలు జర్నలిస్టే కదా నన్ను అడిగితే కనుక. మరి ఇలాంటి వాళ్ళు ఏమనాలి? ప్రతి దానిపైన ఏడిపే, అమ్మకు వందనం పల్లి దాని మీదే ఏడిపే, దాని మీద కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నారా లోకేష్ గారు చెప్పారు వచ్చే సంవత్సరం నుంచి ఇస్తానని చెప్పేసి అని, అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు అంటాడు. నాకు అర్థం కాక అడుగుతా, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎప్పుడు మొదలు పెట్టాడయ్యా? 2020లో మొదలుపెట్టాడు. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు? 2019 మే నెలలో చేశాడు. మరి 6 నెలలు ఎందుకు ఇవ్వాలా? ఇదైనా కర్రబిల్ల ఆట ఏంటి? ఎక్కంగానే ఆడేస్తానికి కొన్ని సమీక్షలు జరపాలి. ఏం జరిగింది, గత ప్రభుత్వం ఏం చేసింది, నాడు నేడు అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు తినేశారు, వాటి పరిస్థితి ఏంటి, బడ్జెట్ ఎంత, అవన్నీ సమీక్ష జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఉంటారో ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు ఆయన. దానిపైన కూడా ఏడిపోయాయి. అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఎప్పుడు చేసినా పర్వాలా? గతంలో బట్టలు నొక్కిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి సమాధానం ఒక్కటి చెప్పడు వీళ్ళు. పైగా వీళ్ళు కూడా వచ్చి పాఠాలు చెప్పేయడమే, అందరికీ పాఠాలు చెప్పేయడమే. సిగ్గుపాడరా? అంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుతారు, తిడతారు నిన్ను. ఇది జర్నలిస్ట్ అట్ట అయ్యాడు మాకు అర్థం కావట్లేదని ఎప్పటికీ తిడుతున్నారు. నీ నోటి దూల వల్ల జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. అది బాగా గుర్తుపెట్టుకో, నీ నోటి దూల వల్ల జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. అసెంబ్లీకి తగలడకుండా, అసెంబ్లీకి రాకుండా పెద్ద పెద్ద పాఠాలు చెప్తే ఏం ఉపయోగం? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అడగొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి మానేసి సాక్షులు మీ చేత అడిగించడానికి మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చి అడగాల చేతనైతే. కొన్ని కుక్కలు నెట్టేసుకుంటాడు కేఎస్ ప్రసాద్ ఒకడో, ఈడు ఒకడో, ఇంకో కొంతమంది ఉంటారు. అది తెగఫీల్ అయిపోతున్నాడు నేను అయితే. కేఎస్ ప్రసాద్ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు ఏకంగా. రాష్ట్రం అంటే ఏమైపోతుందో, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఏవి నాశనం అవ్వట్లా, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. నువ్వేమంత ఫీల్ అయిపోయావు మాట. నేను చాలా సందర్భాల్లో చెప్పి ఆ సాక్షికి వెళ్ళకాయా నిన్ను కూడా తిడతారు, బూతులు తిడతారని. నువ్వు వినిసావు అంతే. దెబ్బలు కాసి యోగా ఉన్నప్పుడు ఎవడో ఏం చేయలేడు దానికి, కాసే అంతే.